దేవతల చేత వారవనితుల చేత చేయబడే తాళగీతాదియుక్తమైన నృత్య విశేషమైన లాస్యమునందు అత్యంత ప్రీతి కలిగిన పరమేశ్వరి శ్రీ లలితాంబికను వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 63వ భాగము. లాస్య దర్శన సంతుష్ట. లాస్యము అన్నది ఒక రకమైన నృత్యము. అటువంటి లాస్యము అను నృత్యమును దర్శించుటలో సంతసించు జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము లాస్య దర్శన సంతుష్ట అన్న నామముచే కీర్తించినది. ఏ విధముగా ఒక రాజ్యమును పాలించే రాజు తన అన్ని కోరికలు తీరినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనము లేకుండానే వేట మొదలైన వినోద క్రీడల యందు బాలల యొక్క నృత్యాదులను చూసి ఆనందిస్తుంటాడు, అదే విధముగా పరమేశ్వరి లలితాంబిక ఎటువంటి ప్రయోజనమును ఉద్దేశింపకుండానే అజ్ఞులు చేయునట్టి లాస్యమునందు సంతుష్టి కలిగి ఉన్నది. లాస్యము అనేది భారతదేశంలో ఉద్భవించిన స్త్రీ నృత్య రూపం. హిందూ పురాణాలలో లాస్యము అనేది జగన్మాత పార్వతీదేవి ఆవిష్కరించిన మరియు ప్రదర్శించిన నృత్యమని వివరించబడినది. ఇది సున్నితమైన మరియు మనోహరమైన నృత్య రీతిగా వర్ణించబడింది. నాట్యశాస్త్రంలో వర్ణించబడిన ప్రకారము ఈశ్వరుడు చేసేది తాండవ నృత్యమైతే పార్వతీదేవి చేసిన నృత్యం లాస్యం. అటువంటి లాస్యము అను నృత్యమునందు ఆ నృత్యమును ఆచరించు వారి యందు అత్యంత ప్రీతి కలిగిన జగన్మాత లలితాంబికను శ్రీ లలితా త్రిశతి స్తోత్రము లాస్య దర్శన సంతుష్ట అన్న నామముచే కీర్తించింది. అన్ని స్త్రీల నృత్యాల నమూనాగా వర్ణించబడిన లాస్యము వివిధ రూపాల్లో నృత్యం చేయబడుతుంది. వీటిలో ఎక్కువ భాగం పాదాల యొక్క చిన్న చిన్న మరియు సమోహనమైన కదలికలను కలిగి ఉంటుంది. లాస్యము యొక్క కొన్ని రూపాలు శృంగారభరితమైనవిగా పరిగణించబడే చిన్న దశల వేగవంతమైన అనుసరణను కలిగి ఉంటాయి. నృత్య ప్రదర్శన సమయంలో పాదాలు ఒకదానికొకటి సమాంతరంగా మరియు దగ్గరగా ఉంచబడతాయి. పురాణాల ప్రకారం పార్వతి బాణాసురుని కుమార్తె ఉషకు లాస్యమును బోధించింది. ఉష గోపికలకు ఈ నాట్యం నేర్పినట్లుగా పరిగణించబడుతుంది. వారు స్త్రీలకు ఈ భూమి అంతటా వ్యాప్తి చేశారని నమ్మకం. ఈ నృత్యానికి ఉదాహరణ కేరళ నృత్య రీతి అయిన మోహిని ఆట్టం. కేవలము నృత్య రీతులలో ఒక భాగమైన లాస్యము జీవుల యొక్క జీవితములో ఎలా కలుగుతుంది? ఇష్టము, అనిష్టము, ఇష్టానిష్టముల మిశ్రమము, ఉదాసీనము అను ఈ భావముల యొక్క అనుభవము చే జీవులకు హర్ష శోకాదులు కలుగుతాయి. వీటి వలన కలిగే జీవుల శరీరములోని కదలికలు, కరచరణాదుల స్పందనము, వాటి చలనము, వీటి వలన కలిగే లాస్య దర్శనము కూడా జగన్మాత లలితాంబికకు సంతుష్టికరమే కనుక పరమేశ్వరి లాస్య దర్శన సంతుష్ట అని కీర్తించబడినది. జీవులందరికీ కూడా వారి వారి కర్మానుసారము ఎటువంటి ప్రయోజనమును ఆశించకుండా వారికి ఫలితములను ప్రేరేపించు ఈశ్వరత్వము జగన్మాతకు ఉన్నది కాబట్టి అటువంటి సర్వసమానత్వము కలిగిన తల్లి లాస్య దర్శన సంతుష్ట.
ఈ విధముగా ఎటువంటి ప్రయోజనమును ఆశించకుండా లాస్య సంతుష్టతను పొందే జగన్మాత తత్వమును గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగములోని 15వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సర్వవ్యాపి అయిన భగవంతుడు జీవుల యొక్క పాప పుణ్యకర్మములలో దేనికి కూడా భాగస్వామి కాడు. అజ్ఞానము జ్ఞానమును కప్పివేయుచుండుట చేత జీవులు మోహమును పొందుచున్నారు. కాబట్టి జగన్మాత లలితాంబిక కేవలము సాక్షి మాత్రమే. దేవతల చేత వారవనితల చేత చేయబడే తాళ గీతాదియుక్తమైన నృత్య విశేషమైన లాస్యమునందు అత్యంత ప్రీతి కలిగిన మాత అటువంటి నృత్య దర్శనము వలన మహానందముతో సంతుష్టురాలవుతుంది. ఈ విధముగా జీవులకు వారి వారి కర్మఫలముసగుటలో ఉన్ముఖమైన శ్రీమాత లాస్య దర్శన సంతుష్ట అన్న నామముచే కీర్తించబడినది. లాభాలాభ వివర్జిత, జీవులకు అప్రాప్తమైనది అనగా ప్రాప్తము లేదాన్ని పొందుట అనగా అప్రాప్త ప్రాప్తి లాభము. పొందదలుచుకున్న దానిని ప్రయత్నము చేసినను పొందలేకపోవుట అలాభము. ఇటువంటి లాభాలాభములు కేవలము శరీరధారులకే ఉంటాయి కానీ జగన్మాత లలిత మహాత్రిపుర సుందరి అటువంటి లాభాలాభములచే వర్జిత. సమస్త కామములను వర్జించినది. పూర్ణకామ నిత్యతృప్త అయినటువంటి పరమేశ్వరికి లాభాలాభములంటూ ఏముంటాయి? ఈ విషయమును పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని 3వ అధ్యాయమైన కర్మయోగములోని 22వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. అర్జున, 3 లోకములలోనూ నేను చేయవలసిన కర్తవ్యం ఏదీ లేదు. అలాగే నేను పొందేందుకు లేదా సాధించడానికి ఏమీ లేదు. అయినప్పటికీ నేను నిర్దేశించిన విధుల్లో నిమగ్నమై ఉన్నాను. జగన్మాతకు ముల్లోకములందు చేయవలసినదేది కూడా లేనందున ఆ తల్లికి లాభాలాభముల ప్రసక్తి ఉండదు. కనుకనే శ్రీ లలితాత్రిశతి స్తోత్రము పరమేశ్వరుని లాభాలాభ వివర్జిత అనే నామముచే కీర్తించింది. మరికొన్ని నామార్థముల వివరణ నా తదుపరి భాగములో.